మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీ శక్తి యోగా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది ఇప్పుడు సపోజ్ హాస్పిటల్కి వెళ్తున్నామండి. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఏం చెప్తారంటే డాక్టర్ వెయిట్ తగ్గాలండి. ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే హాస్పిటల్కి వెళ్తే మీరు 10 kgs తగ్గాలి, 5 kgs తగ్గాలి, వెయిట్ ఎక్కువ ఉన్నారు, పీసీఓడి ప్రాబ్లం వెళ్ళారు, నీ పెయిన్ ఉంది వెళ్ళారు. ఏమంటారు ఫస్ట్ చెప్పేది మీకు ఏంటి అంటే డాక్టర్ వెయిట్ తగ్గాలి. సపోజ్ మీకు వెయిట్ తగ్గాలి అని అంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. కానీ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలి అనే కాన్సెప్ట్ మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఒక పాజిటివ్ మైండ్తో నేను వెయిట్ తగ్గాలి, ఖచ్చితంగా నేను వెయిట్ తగ్గాలి అని మీకు మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తగ్గుతారండి. అది కూడా అంటే ఒకేసారి 10 kgs ఒక నెలలో 10 kgs తగ్గిపోవాలి, లేకపోతే వారంలో 2 kgs తగ్గిపోవాలన్న కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్, వెయిట్ లాస్ జ్యూసెస్ అని అవన్నీ ఇవన్నీ తాగుతుంటారు. అది చాలా తప్పండి. అది మాత్రం పొర్రపాటుని కూడా వాటి జోలికి మీరైతే వెళ్ళొద్దు. నా సజెషన్ అయితే మాత్రం ఒక నెలకి 3 kgs 4 kgs ఇట్స్ ఓకే. అలా నెమ్మదిగా వెయిట్ లాస్ అవ్వాలి తప్ప ఏదో నాకు మ్యారేజ్ కుదిరిందో లేకపోతే ఫంక్షన్ ఉందో నేను ఈ నెలలో 10 kgs తగ్గిపోవాలంటే అవ్వదు. స్లోగా చక్కగా మన జీవన విధానాన్ని కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ మన యొక్క లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అస్సలు ఎర్లీ డిన్నర్ ఫస్ట్ చేంజ్ చేయవలసింది ఎర్లీ డిన్నర్. అది ఫస్ట్ చేంజ్ చేయవలసింది మనం ఎర్లీ డిన్నర్. అది ఎందుకు అన్నది కూడా రీజన్ చెప్తాను మీకు. ఎందుకు అని అంటే మనకి నైట్ నిద్రలో 400 calories బర్న్ అవుతుంది జరుగుతుందండి. ఆ 400 calories బదులు మనం ఏం చేస్తామంటే ఈవినింగ్ హ్యాపీగా డిన్నర్ ఎప్పుడు తింటారు, 10కి ఏమో ఫుల్గా డిన్నర్ తింటారు. అవి 1200 calories లేకపోతే 1600 calories మీరు తినేస్తారు. మీకు ఖర్చు అయ్యేదంతా 400 calories. ఆ తర్వాత మిగతాదంతా కూడా ఫ్యాట్ అయిపోవడం జరుగుతుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా డిన్నర్ లైట్గా ఉండాలి. అది కూడా మనకి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత 6కి లోపే 6 గంటలకు ముందు మీరు కానీ డిన్నర్ క్లోజ్ చేసుకుని లైట్ డిన్నరు మీరు పడుకునే లోపు ఎంటీ స్టమక్లో పడుకుంటే మీరు చాలా వరకు వెయిట్ లాస్ అన్నది జరగడం జరుగుతుంది. దానితో పాటు ఇంకా జంక్ ఫుడ్ ఇట్లాంటివి స్వీట్స్, పంచదారతో చేసిన స్వీట్స్ అస్సలు తినకూడదండి. జంక్ ఫుడ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైం అంటే 12 తర్వాత రైస్ ఐటమ్ తినకూడదు. ఎప్పుడు చూడండి మనకి మన అదృష్టం ఏంటి అని అంటే సూర్యుడు మనకి 365 days కనిపించడం జరుగుతుంది. ఎప్పుడో మబ్బు పట్టినప్పుడు తప్ప మన అదృష్టం అది. ఎప్పుడైతే మనకి సూర్యోదయం అవుతుంది కదా, ఇలా సూర్యోదయం అవుతుంది, సూర్యోదయం అయిన వెంటనే ఏమవుతుందంటే మన యొక్క వేడి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రకృతిలో వేడి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వేడి స్టార్ట్ అయిందో మనం తినే వస్తువులు అంటే మన బాడీకి చలవనిచ్చే వస్తువులు తినాలి. ఓకే, అలాగే ఇలా మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి మన బాడీకి అటు చల్లగా కాదు వేడిగా, అంటే చల్లని అంటే కూలింగ్ ఐస్ క్రీమ్ అని కాదండి, బాడీకి చలవ చేసే వస్తువులు, వేడి చేసే వస్తువులు. మనకు తెలిసేరా తింటే వేడి చేస్తుందిరా చలవ చేస్తుందిరా అంటారు కదా, అవి అదంతా మన ఫుడ్ ఐటమ్ ఇంకొకసారి చెప్పుకుందాం. ఇలా చలవ చేసే కాదు వేడి చేసే కాదు మధ్యాహ్నం టైం తినాలి. నెక్స్ట్ ఈవినింగ్ ఎప్పుడు సూర్యాస్తమయం లోపు మనం కొంచెం వేడి చేసే ఫుడ్. ఈ పాలు మార్నింగ్ తాగకూడదండి, ఈవినింగ్ తాగాలి. మజ్జిగ మార్నింగ్ తాగాలి. అలా మీరు కంపేర్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చేంజెస్. 6 o'clock లోపు డిన్నర్ కంప్లీట్గా చేసుకోవాలి. అంటే మనం ఏంటి హెవీగా ఇంత పెట్టేసుకుని తినేయడం కాదండి. మనకి ఎంత కావాలి, ఆకలి వేసినప్పుడు తినాలి, ఆకలి తీరే వరకు తినాలి. ఆయుర్వేదిక్ ప్రకారం అది ఫాలో అవ్వాలి. ఇలా చిన్న చిన్న మార్పులు, డైట్ కాదు అది, మన జీవన విధానంలో చేంజ్ అంతే. దానితో పాటు వెయిట్ లాస్కి అంటే సాగిన స్కిన్ మళ్ళీ అవుట్ అవ్వడానికి ఆసనాలు ఉంటాయి. ఆసనాలు కూడా మనం చేసి చూపిస్తూనే ఉంటాము. ఆల్రెడీ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్. దాంట్లో మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇలా ఈ విధంగా చక్కగా మీరు సాధన చేసుకోవాలండి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చక్కగా మ్యాట్ వేసుకోండి. మనం సూర్య నమస్కారాలు చేద్దాము. మనం ఎవరు సపోర్ట్ లేకుండా లేచి కూర్చోవాలండి. చూడండి, అంటే మన హ్యాండ్స్ మీద కూడా మనం సపోర్ట్ లేకుండా చక్కగా లేచి కూర్చోవాలి. చూడండి, హ్యాండ్స్ సపోర్ట్ లేకుండా చక్కగా నిలబడే పొజిషన్కి మనం రావాలి.
చాలామంది ఏంటంటే కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు అన్నట్టు ఉంటుంది. అలా కాదు. ఎప్పుడైతే వెయిట్ లాస్ స్టార్ట్ అయ్యే మనం ఆటోమేటిక్గా హుషారు అనేది వస్తుందండి. ఇంటర్నల్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, యోగ సాధనలో అంత బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఫాస్ట్ వార్మప్ చేయండి. ఇలా ఫాస్ట్గా. లిటిల్ బిట్ ఫార్వర్డ్ బెండ్. చూడండి, చిన్నగా ఇట్లా వార్మప్ చేసుకుని స్లోలీ చక్కగా రైట్ పామ్ స్టమక్ మీద తీసుకోండి. రైట్ పామ్ వచ్చేసి చెస్ట్ మీద తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా మన యొక్క ఉదర భాగం పైన తీసుకోవాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాసను వదిలే. మళ్ళీ టేక్ అదర్ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్, ఎక్సేల్ కంప్లీట్లీ. ఓకే, నిదానంగా హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇప్పుడు చక్కగా సూర్య నమస్కారాలండి. ఫ్రంట్ ఆఫ్ యువర్ మ్యాట్కి ముందు నిలబడి ఉండాలి. చూడండి, లెగ్స్ని కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. నిలబడే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ 2 చేతులు నమస్కార ముద్రలో తీసుకోవాలండి. ఈ థంబ్ ఫింగర్స్ 2 కూడా ఇలా సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో టచ్ అయి ఉండాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాసను వదిలేయాలి. ఇప్పుడు చూడండి, ఇన్హేల్ చేస్తూ 2 చేతులు కూడా ఈ విధంగా పైకి తీసుకువెళ్తూ ఎంతవరకు బ్యాక్ బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయాలండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి మాత్రమే బెండ్ చేయాలి. లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి. లెగ్స్ ఇలా ముందుకు చేయడం అలా చేయకూడదు. ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఎంతవరకు మీరు బెండ్ చేయగలిగితే అంతవరకు. హస్తవృత్థానాసన్. ఇన్హేల్. చూడండి, ఇప్పుడు బటక్స్ని వెనక్కి పుష్ చేస్తూ ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్. అంతేగాని ఇలా బెండ్ చేయకూడదు. ఇలా వెళ్ళారు కదా, ఈ విధంగా బెండ్ చేయకూడదు. స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా చూడండి, ఇలా ఈ విధంగా రావాలి పొజిషన్. ఓకే, వీలైతే ఫోర్ హెడ్ టచ్ ఆన్ యువర్ నీస్. ఈ విధంగా. ఇప్పుడు 2 చేతులు ఈ విధంగా తీసుకుని ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్. ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు. హస్వ సంచలనాసన్. ఇప్పుడు ఎక్సేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన్. ఓకే, హోల్డ్ ద బ్రెత్, హస్టాంగ్, నీస్ టచ్, చెస్ట్ టచ్, చిన్ టచ్. ఇన్హేల్, గో టు భుజన్. ఎక్సేల్, పర్వతాసన్. చూడండి, 2 అరిపాదాలు మ్యాట్కి నొక్కిపెట్టి ఉంచాలి. షోల్డర్స్ కన్నా లోపలికి మీ తల భాగం ఉండాలి. ఇన్హేల్, రైట్ ఫుట్ బిట్వీన్ ద హ్యాండ్స్. మళ్ళీ హస్వ సంచలనాసన్. లెఫ్ట్ ఫుట్ బిహైండ్ యువర్ రైట్ ఫుట్. Come to Padahastasana. Forehead touch on your knees. మళ్ళీ సేమ్ ఇందాక ఎలా వెళ్ళారో అలానే అప్లోకి వెళ్ళాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ప్రణామాసన్. ఈ విధంగా చేయాలండి. ఇప్పుడు ఒక సెట్ మీరు చూసారు కదా, ఇదే విధంగా ఫాలో అవ్వాలి. ఓకే, రెడీ. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఫస్ట్ మనం రైట్ లెగ్తో చేసాం, ఇప్పుడు లెఫ్ట్ లెగ్. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఎక్సేల్, రైట్ లెగ్ బ్యాక్. హోల్డ్ ద బ్రెత్, హస్టాంగ్. ఇన్హేల్, గో టు భుజన్. ఎక్సేల్, పర్వతాసన్. ఇన్హేల్, లెఫ్ట్ ఫుట్ between the hands. Exhale, right foot behind your left foot. Come to Padahastasana. Forehead touch on your knees. Inhale, back bend. And exhale, Pranamasana. ఇప్పుడు ఇది లెఫ్ట్ ఒకసారి, మనం రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి చేసాం. ఒక సెట్ కంప్లీట్ అయినట్టు. ఇలా 6 సెట్ చేస్తే 12 చేసినట్టు. ఓకే,
ఇంకొక సెట్ చేయండి నాతో పాటు. మీరు ఈ సాధన నేర్చుకుని ఈరోజు ఒక 3 సెట్ చేయగలరు, నెక్స్ట్ 6, నెక్స్ట్ 12, అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉండాలండి. ఓకే, రెడీ, స్టార్ట్. ఇన్హేల్ అండ్ ఎక్సైల్ ప్రణామాసన్. ఇన్హేల్ బ్యాక్ బెండ్, హస్తవృద్ధానాసన్. ఎక్సైల్ ఫార్వర్డ్ బెండ్, పాదహస్తాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన్. Hold the breath, Hastang. Inhale, go to Bhujang. Exhale, Parvatasana. Inhale, right foot between the hands, Hasva Sanchalanasana. ఇది కూడా చూసుకోండి, నీ కరెక్ట్గా టోస్ కన్నా వెనక్కి ఉండాలి, టోస్ ముందుకు రాకూడదు. ఎక్సేల్, లెఫ్ట్ ఫుట్ బిహైండ్ యువర్ రైట్ ఫుట్, కమ్ టు పాదహస్తాసన్. ఇన్హేల్ బ్యాక్ బెండ్ and exhale, Samasthiti. Inhale and exhale, Pranamasan. Inhale, back bend. Exhale, forward bend. Inhale, left leg back. Exhale, right leg back. Hold the breath, Hastang. Inhale, go to Bhujang. Exhale, Parvatasana. Inhale, left foot between the hands, Asva Sanchalanasana. Exhale, right foot behind our left foot, come to Padahastasana. Inhale, Hastavruddhanasana. And exhale, Pranamasana. ఓకే, ఇప్పుడు మనం చేసిన 2 సెట్స్ ఈ విధంగా మీరు రిపీట్ చేసుకుంటూ 6 సెట్ చేయండి. ఆ తర్వాత మీకు కౌంటర్ పోజెస్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే, సాధన చేయండి. నేను చెప్పినట్టుగా చిన్నది అంటే డైట్ అని మాత్రం అస్సలు అనుకోవద్దండి, చక్కగా జీవన విధానంలో మార్పు అనుకోండి. ఏం లేదండి, మీ అమ్మమ్మలు తాతయ్యలు చేసింది మనం చేస్తున్నాం అంతే, మన అమ్మమ్మలు తాతయ్యలు చేసింది మనం చేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. చక్కగా సాధన చేయండి, ఏ టెన్షన్ వద్దు, పాజిటివ్ మైండ్తో చేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరగడం జరుగుతుంది. ధన్యవాదములు.